మీకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తురండి. కొన్ని మాటలు దేవుని వాక్యం విందాం. మరి మీ అందరూ చాలా రోజుల నుండి వినిపిస్తుంది అందరికీ? ఓకే 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 సరే సరే. మనము ఏ అంశం వింటున్నాము ఒకసారి చెప్పండి. నేను చెప్పే అంశం 9 ఏంటి? ఏ అంశం పేరు? 9 కానీ ఏంటిది? ఏ విషయం మాట్లాడుతున్నాం? ఓకే ఓకే మంచిది. ఉపవాసం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మూల అంశం అవుతుంది మనము ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకుడి అనేది మూల అంశం. అలాగా యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో 13 ప్రాధాన్యతలు మాట్లాడారు. ఈ 13 ప్రాధాన్యతలో ఈ 9వ ప్రాధాన్యత అవుతుంది మనం మాట్లాడుకున్నది ఉపవాసము గురించి. ఉపవాసము గురించి మనం మాట్లాడుతున్నాము. మరి దానికి ముందు 8 మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 8 ప్రాధాన్యతలు మీలో ఎవరు చెప్పగలరో ఒక్కొక్కటి చెప్పండి. 1 నుండి మొదటి ప్రాధాన్యత మనం ఏం మాట్లాడుకున్నాము చెప్పండి, పర్లేదు. మొదటి ప్రాధాన్యత ఏంటిది? అది అంశం పేరు. మొదటి ప్రాధాన్యత. 9 ప్రాధాన్యతలు కాదమ్మా, కాదు. మొదటి ప్రాధాన్యత అవుతుంది మనం దీనత్వం కలిగి అన్ని విషయాల్లో ధన్యత పొందుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 11 వరకు మనము చదువుకున్నాం. ఏంటిది? మీరు దీనహీనలు గలవారు ధన్యులు, దుఃఖపడవారు ధన్యులు. మరి ఈ విధంగా మనము మత్తయి సువార్త చదువుకున్నాం. దాంట్లో మనం ఏంటి, ఎలా మనం ధన్యత పొందుకోవాలి, ఎలా ధన్యత దేవుడి నుండి మనం పొందుకోవాలనేది మనం చూసాం. దుఃఖపడువారు ధన్యులు, మరి సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, మరి కనికరం గలవారు ధన్యులు, ఆ తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అర్థమైందా? ఈ విధంగా అన్ని విషయాలు మనం ధన్యత పొందుకోవాలన్నమాట. ఇది మొదటి ప్రాధాన్యత. గుర్తుపెట్టుకోవాలి, నేను అడిగినప్పుడు చెప్పాలి మీరు. మొదటి ప్రాధాన్యత పేరేంటిది? ధన్యత. ఏంటి? మొదటి ప్రాధాన్యత అడిగినప్పుడు మీరేం చెప్పాలి? ధన్యత అని చెప్పాలి. మొదటి ప్రాధాన్యత అవుతుంది ధన్యత. అన్ని విషయాల్లో మనం దీనత్వం కలిగి ధన్యత పొందుకోవాలి. అది మొదటి. రెండోది ఏంటిది గుర్తుందా? రెండోది చెప్పండి. రెండో ప్రాధాన్యత పేరేంటి? కాదు. రెండవ ధన్యత పేరు, రెండవ ప్రాధాన్యత పేరు చెప్పమ్మా. తిన్నతమని జ్ఞాపకం ఉందా? చెప్పు. ఇంకెవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. రెండవ ప్రాధాన్యత కాదమ్మా, అది ఆయన రాజ్యం, ఆయన నీతి అనేది అది అంశం పేరు. ప్రాధాన్యత చెప్తున్నాను నేను మీకు. ప్రాధాన్యత అంటే మొదటి ప్రాధాన్యత మనం ధన్యతను సంపాదించుకోలేకపోతే ధన్యులు అనపడాలి భూమి మీద. రెండోది అవుతుంది లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. ఇది రెండో ప్రాధాన్యత. లోకమునకు మనము ఉప్పుగా ఉండాలి, లోకమునకు వెలుగుగా ఉండాలి. వెలుగంటే ఏంటిది? లైటా? వెలుగంటే కొవ్వొత్తి వెలిగించి, లేకపోతే వెలుగుగా ఉండడం అంటే, లేకపోతే మనం ఇంట్లో
ఒక వెలుగుని వెలిగించి అది మనం దాని సాదృశ్యమా? వెలుగంటే ఏంటిది? వెలుగంటే లోకంలో ఒకప్పుడు మేము చీకట్లో ఉంటాము, ఇప్పుడు ఆయన వెలుగుగా వచ్చినాము. అదే 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 ఒకప్పుడు మనము మన జీవితాలు సైతాన్ని యొక్క చేతిలో ఉండేది. వాడు అంధకారంలో మనకు ఉంచేవాడు. అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మి బాప్టిజం తీసుకొని తన రాజ్యంలో ప్రవేశించామో మనం ఇప్పుడు వెలుగుగా మారి ఉన్నాము. ఆ వెలుగు అందరికి ప్రకాశింపనీయాలి. అంటే దాని అర్థం ఏంటిది? అందరికీ చెప్పాలి. దేవుని యేసుక్రీస్తు యొక్క మాటలు అందరికీ చెప్పాలి. అది వెలుగుగా ఉండడం అర్థం. మనం ఎలాగైతే స్వార్థ ద్వారా నమ్మి రక్షింపబడ్డామో అలాగే ఇతరులు కూడా రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? వెలుగుగా ఉండాలి. వెలుగంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క మాటలు అందరికీ చెప్పేవారుగా ఉండాలి. ఆ చెప్పేవారే వెలుగుగా ఉన్నవారు. మరి ఉప్పు అంటే ఏంటిది? అంటే కూరలో వేసుకొని ఉప్పు అంటే ఏంటిది? ఉప్పుగా ఉండాలని చెప్పారు కదా యేసు ప్రభు. ఉప్పు అంటే ఏంటిది? కూరలు వేసుకున్న ఉప్ప, లేకపోతే ఏ ఉప్పు కోసం మాట్లాడుతున్నారు? ఉప్పు అంటే ఏంటిది అర్థము? అందరితో ప్రేమగా ఉండమని. ఉప్పు ఎలాగే ఏంటి? ఉప్పు ఉప్పు యొక్క గుణం చెప్పండి. ఉప్పు గుణం ఏంటిది? ఉప్పు యొక్క గుణం ఏంటిది? నేను కాదు నేను అడుగుతున్నాను మీకు ఏంటంటే ఉప్పు యొక్క గుణం చెప్పండి. ఉప్పు ఉండకూడదు, ఉప్పుగా ఉండాలి, ఎలిగ్గా ఉండాలి. అది కానమ్మా, నేను అడుగుతున్నది అదే చెప్పు. ఉప్పు గుణం చెప్పు. ఉప్పు యొక్క గుణము. ఉప్పు గుణం అంటే ఉప్పు ద్వారా ఏమేమి మేలు మనం పొందుకుంటాం అది చెప్పు. ఉప్పు ద్వారా ఎన్ని లాభాలు? ఉప్పు ద్వారా ఏం లాభాలు? ఉప్పు ద్వారా లాభాలు ఏంటిది చెప్పు. మీరు చెప్పండి. మీరు కూరలో ఉప్పు వేసుకుంటున్నారా? మీరు ఉప్పు లేక కూర వండుతున్నారా? ఉప్పు లేక కూర వండుతున్నారా? ఎందుకు? అంటే ఉప్పు వేస్తే రుచి వస్తుంది అన్నమాట. ఉప్పు వేయకపోతే రుచి ఉండదు అన్నమాట. అంతే కదా? అదే మీకు అడుగుతున్నాను. ఉప్పు గుణం అంటే ఇలా చెప్పాలి. ఉప్పు గుణం అంటే ఉప్పు లేనిది ఏ కూర కూడా రుచి ఉండదు. అది ఉప్పుతల గుణము. ఉప్పుతలకు ఇంకో గుణం ఏంటంటే ఒక వస్తువుని ఎక్కువ రోజులుగా కాపాడుతుంది. అనగా ఇప్పుడు చేపలు ఉన్నాయనుకోండి, ఆ చేపలు ఏం చేస్తారంటే ఉప్పు వేస్తారు. లేకపోతే మనం పచ్చడి చేసుకున్నారనుకో, ఆ పచ్చడిలో ఎక్కువగా ఉప్పు కలుపుతారు. ఎందుకంటే ఉప్పు దేంట్లో పడుతుందో అది ఎక్కువ రోజులుగా ఉంటుంది అన్నమాట. ఉప్పు అనేది ఒక వస్తువుని కాపాడుతుంది ఎక్కువ రోజులు. ఇది గుణం అన్నమాట. ఉప్పులాగా ఉండమన్నాడంటే మనము లోకానికి రుచిగా ఉండాలి, వారిని కాపాడేవారుగా ఉండాలి. వారిని ఎలా కాపాడుతామో దేవుని మాటలు వారికి చెప్పి వారిని కాపాడేవారుగా ఉండాలి. నరకం నుండి రక్షింపబడాలంటే మనము వారికి ఉప్పుగా పనిచేయాలి. ఉప్పుగా అంటే దేవుని మాటలు చెప్పినప్పుడు ఉప్పు ఎలాగైతే ఒక వస్తువును కాపాడుతుందో అలాగా వారిని కాపాడాలి. అర్థమైందా? ఉప్పు ఒక గుణము. ఇది రెండో ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత చెప్పండి. మూడో ప్రాధాన్యత పేరు చెప్పండి. ఓకే, నీకు అమ్మా తిన్నతమ్మా, నీకు తెలుసు నువ్వు చెప్పు, కానీ ఆమెకు నువ్వు చెప్పొద్దు. ఇది కాదు అది కాదు అని చెప్పొద్దు. నీకు తెలుసు నువ్వు చెప్పు. శత్రులైనా కూడా ప్రేమించాలి. ఓకే, అది కూడా తప్పమ్మా. నువ్వు ఆమె కంటావు కానీ నీకే రాదు. ముందు మనకు రావాలి, ఎదుటోళ్ళకి చెప్పాలి. మూడో ప్రాధాన్యత
శత్రువుని కాదు. మూడో ప్రాధాన్యత మన సహోదరులు ప్రేమించాలి. సహోదరులని మనం సహోదరులము క్రీస్తునందు మనమందరం సహోదరులము సహోదరులము. మనమందరం ఒక కుటుంబము. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారంతా మన సహోదరులు. ఎవరైతే క్రీస్తుని విశ్వాసిస్తారో వారంతా మన సహోదరులు. అర్థమవుతుందా? అందరము ఐక్యత కలిగి ఉండాలి. రెండోది, సహోదరు ఐక్యత కలిగి ఉండి మరేం చేయాలి? ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి నిమిత్తం ఒకరు సపోర్ట్గా ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. దూషించొద్దు. ఆమె ఎలాగా, ఈమె ఎలాగా, ఆడెలాగాడా, అలా మంచోడు కాదు, ఎలాగా అంటే ఒకరికొకరు తిట్టుకోకూడదు, కోపించుకోకూడదు, దూషించుకోకూడదు అని సహోదరుల ఐక్యతను గురించి చెప్పారు. మూడో ప్రాధాన్యత. అర్థమైందా? బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇప్పుడు 3 ప్రాధాన్యతలు చెప్పాను. ఈ 3 ప్రాధాన్యతలు జ్ఞాపకం ఉందా? ఏంటంటే చెప్పండి. మొదటి ప్రాధాన్యత ఏంటిది? మొదటి ప్రాధాన్యత ఏంటి చెప్పండి. మొదటి ప్రాధాన్యత ఇప్పుడు విన్నాం కదా, చెప్పండి. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఏంటిది? అయ్యో, ఇప్పటికిప్పుడే మర్చిపోతున్నారు. మీరు ఏం వాక్యం వింటారు, ఏం వాక్యం నేర్చుకుంటారు మీరు? ఇప్పుడే చెప్పాను కదా మొదటి ప్రాధాన్యత ఏంటిదని, రెండో ప్రాధాన్యత అని చెప్పాను కదా. మరి మొదటి చెప్పండి. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఏం నేర్చుకున్నాము? అయ్యో బాబా, అయ్యో నాయన, ఏంటి మీకు జ్ఞాపకం ఉండట్లేదా? లేకపోతే మీరు మనసు ఎట్టు ఉందా? ధన్యత అని చెప్పాను కదా. మొదటి ప్రాధాన్యత ధన్యత, ధన్యత, ధన్యత. అన్ని విషయాలను తగ్గించుకుంటూ ఓపుకతో మనం దేవుని దగ్గర ధన్యతను పొందుకోవాలి. చెప్పాను కదా ఇప్పుడేని. ధన్యత మొదటి ప్రాధాన్యత పేరు. మొదటి ప్రాధాన్యత ధన్యత. అమ్మ నాయన. రెండో ప్రాధాన్యత మరి చెప్పండి. రెండో ప్రాధాన్యత ఇప్పుడే విన్నాం కదా. రెండో ప్రాధాన్యత ఏంటిది? రైట్. అలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉప్పుగా మరియు వెలుగుగా ఉన్నాము లోకానికి. ఉప్పుయు వెలుగు రెండు చెప్పాలి. రెండో ప్రాధాన్యత అవుతుంది. మరి లోకానికి ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారని యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పుడు చెప్పండి మూడో ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత చెప్పండి. ఇప్పుడే చెప్పాను నేను. మూడో ప్రాధాన్యత కోసం సంఘంకి కుటుంబాలు ప్రేమించాలి. సంఘం కాదమ్మా తల్లి, సహోదరుల ఐక్యత, సహోదరుల ప్రేమ, సహోదరుల ప్రేమే కదా. ఏది చెప్పింది అది అదే కదా. అంటే నువ్వు అంటే నేను చెప్పింది ఒకటే, మీరు చెప్తావు ఒకటి కుదరదు కదమ్మా. నేను ఏది చెప్తానో అదే చెప్పాలా. సహోదరుల ప్రేమ ఏంటి? మూడో ప్రాధాన్యత సహోదరుల ప్రేమ అనొచ్చు, లేకపోతే సహోదరుల ఐక్యత అనొచ్చు, సహోదరులు కూర్చొని అనొచ్చు. మూడో ప్రాధాన్యత సహోదరులు కూర్చొనొచ్చు, సహోదరుల ప్రేమ అనొచ్చు, సహోదరుల ఐక్యత కూడా అనొచ్చు. ఓకే. నాలుగో ప్రాధాన్యత ఏంటిది? మోహపు చూపు. నేత్రాలు ఈ లోకం వైపు ఉండక దేవుని వైపే ఉండాలి. మరొకటి మోహపు చూపు ఏంటంటే ఒకరితో వ్యభిచారం చేసిన అవసరం లేదు. వ్యభిచారం చేస్తేనే పాపము అని లెక్కింపబడదు. యేసుక్రీస్తున్నట్టుగా ఒకరికి మనము చెడు దృష్టితో, చెడు ఆలోచనతో మనము వాళ్ళకి చూస్తే అది వ్యభిచారంతో లెక్క, అది మోహపు చూపు అని యేసు ప్రభు చెప్పారు. అర్థమవుతుందా? ఒకరికి మనము చెడు ఉద్దేశంతో చూస్తేనే అది వ్యభిచారం కాదు. అంటే వాళ్ళతో వ్యభిచారం చేస్తే అది పాపము అనేది లెక్కింపబడదు. కానీ ఒకరికి మనం మనసులో చెడు ఉద్దేశంతో చూస్తే, చెడు ఉద్దేశం కలిగి వారిని చూస్తే అది వెంటనే వారితో మనము వ్యభిచారం చేసినట్టుగా
అది లెక్క, అది పాపమే అని యేసుప్రభు చెప్పారు. అందుకు మోహపు చూపు. అందుకు మన చూపు చక్కగా ఉండాలి, దేవుని వైపే ఉండాలి, వాక్యం వైపు ఉండాలి, చర్చి వైపే ఉండాలి, పరలోకం వైపే ఉండాలి. మన చూపులు చెడు చూపులు ఉండకూడదు, చెడు ఉద్దేశాలతో కలిగిన చూపులు ఉండకూడదు. 4వ ప్రాధాన్యత ఏంటిది? మోహపు చూపు. ఏంటిది 4వ ప్రాధాన్యత ఏంటి? మోహపు చెప్పండి. మీ ఇద్దరికే చెప్తున్నాను. తిన్నతమ్మ మీ ఇద్దరే జవాబు ఇవ్వండి. 4వ ప్రాధాన్యత ఏంటిది? మీరు చెప్పారు కదా ఇప్పుడు, అదే నేను చేసి మీకు అడుగులు చెప్పండి అమ్మా. ఏంటిది 4వ ప్రాధాన్యత? మీ నోరుతో చెప్పండి. ఏంటిది 4వ ప్రాధాన్యత? పేర మోహపు చూపు. ఏంటిది? అలాగా ఉండాలి. మోహపు చూపు అలాగా ఉండాలి. ముఖం కలాగడ కాదు, మోహపు చూపు. దేవుడి వైపు మనం ఉండాలి, లోకం వైపు ఉండకూడదు. 4వ ప్రాధాన్యత పేరు ఏంటి చెప్పండి? మోహపు చూపు. ఏంటి నేను చెప్పిందే చెప్పండి. మోహపు చూపు. నేను చెప్పిందే మీరు చెప్పండి. మోహపు చూపు అనండి. మోహపు చూపు. అది 4వ ప్రాధాన్యత అని అడిగినప్పుడు ఏం చెప్పాలంటే మోహపు చూపు. ఓకే, జ్ఞాపకం ఉంచుకోండి. 5వ ప్రాధాన్యత, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థంగా ఉండండి, ఒట్లు పెట్టుకోవద్దండి. అమ్మతోడు, అక్కడు, అన్నతోడు, దేవుడితోడు ఇలాంటి ఒట్టులు పెట్టుకోవద్దు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. ఒట్లు పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను తీయలేనిదంటే తీయలేదు, ఒక మాట మీద ఉండు. నేను వెళ్తానంటే వెళ్ళాలి, అక్కడికి పలానా సమయంలో వస్తానంటే వెళ్ళిపోవాలి. పలానా రోజు ప్రార్థన పెట్టుకుంటాను అంటే పెట్టుకోవాలి, మళ్ళీ వెనక్కి తీయకూడదు. పలానా రోజు నేను ఇస్తాను కానీ దేవునికి కానుకిస్తాను అని ఒప్పుకున్నప్పుడు అలాంటిది మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో తీర్మానము అది ఇచ్చేయాలి. మరి మాట తప్పకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థంగా ఉండు. చాలామంది మరి ఏమంటారంటే, బాబు నాన్న మరి ఒకరికి అడుగుతారు అనుకో సహాయము, అమ్మా ఇప్పుడు తిన్నతమ్మ నాకు అడిగింది అనుకో, రమేష్ బ్రదర్ నాకు 1000 రూపాయలు సహాయం చేయమి, నేను తర్వాత ఇస్తాను అన్నది అనుకోండి. అప్పుడు నా అక్కడ ఉంటే ఏమనాలి? సరే అమ్మ రా తీసుకో అని అనాలి. లేవనుకో, అమ్మ డైరెక్ట్గా నాకు అక్కడ లేవని చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇస్తాను రా, వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను అని అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ ఇంట్లో ఉండడు, అక్కడికే వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యో ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ఎత్తాడు. మరి అలాంటప్పుడు ఎందుకు మాట ఇవ్వాలి? ఇలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అదనమాట, మనం మాట ఇవ్వకూడదు. మనం యథార్థంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇస్తానంటే ఇచ్చేయాలి, లేదంటే లేదు. అలాగ ఉండాలి. ఈ లోకంలో అలాగ ఉండరు. లోకంలో ఏం చేస్తారంటే టౌట్రంతి చేస్తుంటారు, అంటే మాటలు ఇటు అటు చేస్తుంటారు. అలాగా మనం చేయకూడదు. ఓకే, మరి ఐదో ప్రాధాన్యత ఏం నేర్చుకున్నాము? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది 5వ ప్రాధాన్యత. ఓకే, ఇప్పుడు 6వ ప్రాధాన్యత పేరు చెప్పండి. మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి. మన శత్రువులను ప్రేమించాలి, మన శత్రువుల కొరకు ప్రార్థన కూడా చేయాలి. కూడా శత్రువులు ఉండకూడదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మన సహోదరులే. ఎందుకంటే దేవుడు బిడ్డలు అందరూ దేవుని బిడ్డలు అయినప్పుడు మనకి వాళ్ళు ఎవరు? మన సహోదరులు అవుతారు. ఎందుకంటే ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. ఈ 800 కోట్ల భారతదేశంలో ఉన్నారు. 800 కోట్లుగా
మన సహోదరులు మన సహోదరులే, అంటే మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన అక్కలు, మన చెల్లులే. అర్థమైందా? మన ఎవ్వరు కూడా మనకి ఈ లోకంలో శత్రువు అనేది లేరు, గుర్తుపెట్టుకోండి. ఆమె నాకు పడదు, ఆమె నేను ఇంటికి వెళ్ళను, ఆమె అసలు నాకు పడదు, ఆయన అంటే నాకు పడ్డు, అసలు నేను ఆయనతో మాట్లాడను, ఆమెతో మాట్లాడను, ఇలాంటి మాటలు ఆడకూడదు. ఎందుకు ఆడకూడదు? దేవుడు యేసు ప్రభు చెప్పారు, నీ శత్రువును కూడా ప్రేమించు అన్నప్పుడు, మరి నీ శత్రువుగా నువ్వు భావిస్తున్నావు, ఎలా నువ్వు భావిస్తున్నావు? ఆమె ఇంటికి వెళ్ళను, ఆమెతో మాట్లాడను, ఇలాంటి ఎందుకు అంటున్నావు అంటే నువ్వు శత్రువుగా భావిస్తున్నావు కదా, దాని అర్థము. అందుకు శత్రువులను ప్రేమించు, శత్రువుల కొరకు ప్రార్థన చేయని యేసు ప్రభు చెప్పారు. అర్థమైందా? 6వ ప్రార్థన ఏంటిది? మీ శత్రువులను ప్రేమించుడి, ప్రార్థించుడి. ప్రార్థించుడి, ప్రేమించుడి, ప్రార్థించుడి. ఎవరిని ఎవరిని ఎవరిని? శత్రువుల్ని. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 6వ ప్రాధాన్యత పేరేంటిది? 6వ ప్రాధాన్యత పేరేంటిది? ఇప్పుడు చెప్పిన ప్రకారము శత్రులైనా కూడా అది అది ఓకే ఓకే ఓకే. 7వ ప్రాధాన్యత కాదు 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 కాదు, తప్పు. 7వ ధర్మకార్యములు చేసినప్పుడు, అంటే నువ్వు ధర్మకార్యములు అంటే ఏంటిది? నువ్వు ఇప్పుడు సపోజ్గా శాంతి అక్క గారికి మనం అందరము కొంత ఎవరు 50, ఎవరు 100, ఎవరు 200, ఎవరు 300, ఎవరు 500 ఇలాగ ఇచ్చారు. ఎవరికి ఇమ్మని? శాంతి అక్క గారికి ఒంట్లో బాగాలేదు, మరి వాళ్ళకి కొంచెం సహాయపడడానికి కొంత అందరూ ఇచ్చారు. నేను ఇచ్చాను కదని నీవు ఇంకొకరికి చెప్పకూడదు, అది రహస్యము. అర్థమైందా నేను చెప్పింది? మనము ఎవరికి ఏది ఇచ్చినా కూడా మరొకరికి చెప్పకూడదు. అది ధర్మకార్యం. దానికి ధర్మకార్యములు, పుణ్యకార్యములు అంటారు దాన్ని. పుణ్యకార్యములు చేసినప్పుడు మనం ఎవరికి చెప్పకూడదు. దేవుడికి మాత్రమే తెలియాలి, దేవుడు మాత్రమే చూడాలి, దేవుడు మాత్రమే చూడాలి, దేవుడు మాత్రమే తెలియజేయాలి. నేను పలానా అమ్మకి, పలానా బావుకి ఇదిగో ఇచ్చినట్టుగా దేవుడు చూస్తే చాలు. ఏ మనుషుడికి మీరు చెప్పకండి, నేను పలానా రమేష్కి ఎంత ఇచ్చాను నీకు తెలుసా, పలానా ధర్మరాజుకి ఎంత ఇచ్చాను నీకు తెలుసా, పలానా చంద్రమ్మకి, పలానా తిన్నతమ్మకి ఎంత ఇచ్చాను నీకు తెలుసా, పలానా ఇంద్రమ్మకి నీకు ఎంత ఇచ్చాను తెలుసా అని చెప్పుకూడదు. అది డంబం అంటారు దాన్ని. మన బడాయి మనం చెప్పుకోవటం అది మంచిది కాదు. దేవుడు వద్దన్నాడు, చెప్పొద్దని చెప్పారు. అలా చెప్పకూడదని బైబిల్ చెప్తుంది. అలా చెప్పకూడదు. వాళ్ళు చెప్పుకుంటే దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి మనము ధర్మకార్యం చేసినప్పుడు రహస్యముగా చేయాలి. రెండో కంటికి కనబడము ధర్మకార్యములు చేయాలి. ఇప్పుడు అనుకో, ఎవరిని మనము భోజనానికి పిలిపించాము, అనాథ పిల్లలకి, లేకపోతే విధవరాలకి, లేకపోతే చాలా పేదగా ఉన్న కుటుంబానికి చూసి, అయ్యా మీరు మా కుటుంబానికి రండి భోజనానికి మధ్యాహ్నం కానీ పిలిచామనుకో, వారు వచ్చారు, కుటుంబంతో వచ్చారు, మన ఇంటికి భోజనం చేశారనుకో, వాళ్ళకి మనం కలిగింది ఇచ్చి భోజనం పెట్టి పంపించాం. ఆ తర్వాత ఇది మొత్తము వెళ్ళి చాటకూడదు. నేను పలానా కుటుంబానికి పేదలకి పిలిపించాను, భోజనం పెట్టాను, మరి బట్టలు కూడా ఇచ్చాను, కొంత డబ్బులు కూడా ఇచ్చాను, నీకు తెలుసా 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 అని 10 మందికి చెప్పకూడదు. మనం చేసింది ఎవరు కూడా చెప్పకూడదు. అది రహస్యముగా చెయ్యాలి ఆ పని. అది ఎందుకు? అది ధర్మకార్యం, అనగా పుణ్యకార్యము, మంచి కార్యం. అది దేవుడు చెప్పిన మంచి కార్యము. దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడంటే, నువ్వు ఏ మంచి కార్యం చేసినా కూడా ఇతరులకు చెప్పకు, నీవు ఇతరులకు చాటకు, అంటే బడాయి, ఇప్పుడు తిరునాథం చెప్పినట్టుగా బడాయి చూపించకు. అది అలా అలా చేస్తే మనకి ప్రతిఫలం ఉండదు అని దేవుడు చెప్పాడు, యేసు ప్రభు వారు చెప్పారు. అచ్చా, 8వ ప్రాధాన్యత ఏంటిది?
ప్రార్థన చేయనప్పుడు మనము ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, మనము ప్రార్థన ఎవరి నామములు బట్టి అడగాలి అనేది కూడా ఈ ప్రార్థన విషయంలో నేర్చుకున్నాం. 8వ ప్రాధాన్యత ఏంటిది? 8వ ప్రాధాన్యత ఏంటి? ప్రార్థన. ప్రార్థన 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 గురించి మనం విన్నాం. ఎలా చేయాలి, ఎవరు చేయాలి ప్రార్థన చెప్పండి మీరు. ఇప్పుడు ఎవరు చేయాలి ప్రార్థన? ఎవరిని అడగాలి? రైట్, తండ్రికి అడగాలి. తండ్రి అయిన దేవునికి, యెహోవాకు, మన కన్న తండ్రికి అడగాలి. ఎవరి నామంలో అడగాలి? రైట్. ప్రార్థన ఎక్కడ చేయాలి? రైట్ రైట్ రైట్. ఎవ్వరు లేనప్పుడు మన రూమ్కి వెళ్ళి ఆ గది బంద్ చేసి మనము ఎవ్వరు చూడకూడదు, దేవుడు మాత్రమే, దేవుడితో మనము ఉండి ప్రార్థన చేయాలి. గదిలోకి వెళ్ళాలి, గదిలోకి ఉండి మనం రూమ్లో మనం ప్రార్థన చేసుకోవాలి. ఓకే, మంచిది. 9వ ప్రాధాన్యత ఏంటిది? ఉపవాసం ఉన్నప్పుడు మనము 10 మందికి చెప్పాలా? నేను ఉపవాసం ఉన్నానని 10 మంది చెప్పాలా? చెప్పకూడదు. ఉపవాసం ఎక్కడ చేయాలి? ఉపవాసము మన గదిలోనే. ప్రార్థన ఎలాగైతే మనం గదిలో చేసుకున్నామో ఉపవాసము ఉన్నప్పుడు కూడా గదిలోనే ఉండాలి. గదికి బయట దాటకూడదు. ఉపవాసం ఎప్పుడైతే మనం ఉంటామో గదిని బయటికి వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉండాలి. మనము బైబిల్ చదువుకుంటూ వాక్యం వినుకుంటూ గదిలోనే ఉండాలి, గదికి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నానని ఎవరికి చెప్పకూడదు. నేను ఉపవాసం ఈరోజు ఉన్నానని ఎవరికి చెప్పకూడదు. అది రహస్యంగా ఉండాలి. చెప్పండి. మరి త్వరకోలు మన తండ్రికే కదా ఉపాసం చేస్తున్నారు. మన తండ్రి కంటే అమ్మ ఎందుకని చెప్పుకుంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు కదమ్మా, యేసు ప్రభు అందుకన్నాడు మత్తయి సువార్త 6:16-17 వచనం ఏమంటారంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె వేషధారులు అంటే ఇదిగో నేను ఉపవాసం ఉన్నానని 10 మందికి చెప్పడము, తనకు తను పొగుడుకోవడము అలాగే చెప్పకండి అని యేసు ప్రభు అని చెప్పారు. ఇప్పుడు ముస్లిం కూడా యెహోవా తండ్రి కంటే యెహోవా తండ్రి అనగా ఆయనకు మరి మనకి యెహోవా తండ్రి మనకు దేవుడే, వాళ్ళకు దేవుడే. అయితే మనము ఇస్సాకు నుండి అంటే అబ్రహాంకి ఇద్దరు సంతానం, 2 కుమారులు. ఒకటి ఇస్సాకు, రెండోవాడు ఇస్మాయిల్ సంతానం అవుతున్నారు ముస్లిము. ఇసాకు సంతానం అవుతున్నాం. ఇసాకు అవుతున్నాడు వాగ్దాన పుత్రుడు ఇసాకు. ఆ ఇసాకు ద్వారా మనం అందరము వెనుకంపబడ్డాము. అర్థమైందా? ఇస్మాయిల్ అబ్రహాంకి 2 కుమారులు. అబ్రహాముకు 2 కుమారులు ఒకలవుతున్నాడు ఇస్మాయిల్ సంతానమే ముస్లిం సహోదరులు. ఈ ముస్లిం సహోదరులకి ఏంటంటే పాత నిబంధన ప్రకారం నడుచుకుంటారు. యేసు ప్రభు ఏం చెప్పాడో ఆ ప్రకారం నడుచుకోరు వాళ్ళు. యేసు ప్రభు మాకు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుని కుమారుడే కాదు అని వాళ్ళు అంటుంటారు. ఎవరు? ముస్లింలు. యేసు తండ్రి అయిన దేవుడు ఏమన్నారంటే, నా కుమారుడు ద్వారే పరలోకం వస్తారు అని చెప్పాడు. నా కుమారుడికి ఎవరైతే గ్రహిస్తారో వారు నా రాజ్యంకి వస్తారు. కుమారుని ద్వారే అంటే ఇప్పుడు మనం ఎవరిని గ్రహించున్నాము? డైరెక్ట్గా తండ్రినా? అది మనం కుమారుడైన యేసుక్రీస్తు విశ్వాసించి ఆయన చెప్పిన మార్గాలు నడుచుకుంటే అప్పుడు మనం పరలోకం వెళ్తాము. కానీ ముస్లిం సోదరులు అలా చేస్తున్నారా? అలా చేయడం లేదు. అది వాళ్ళకిను మనకును తేడా అనమాట. అందుకు యేసుప్రభు చెప్పిందే మనం నడుచుకోవాలి. యేసుప్రభు ఏం చెప్పారు? యేసుప్రభు చెప్పారు ఏంటంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి చెప్పకండి, మీరు ఉపవాసం ఉన్నానని 10 మందికి చాటకండి, మీరు ఉపవాసం ఉన్నానని మీరు గొడవలు పెట్టుకోకండి. ఇది తండ్రి అయిన దేవుడు చెప్పారు. ఏంటంటే మీరు ఉపవాసం నుండి ఎవరితో గొడవ పెట్టకండి, కలహములు ఉండకండి, మీరు ఎవరితో అంటే నీవెంత నేనెంత లేకపోతే ఈర్ష అసూయ ఇలాంటివి ఏమి ఉండకూడదు.
ఉపవాసం అనేది 10 మందికి మేలు చేయాలి. ఉపవాసం ఉండి 10 మంది గురించి ప్రార్థన చేయాలి. 10 మంది రక్షింపబడాలని వాటి కోసం ప్రయాసపడాలి. వాళ్ళకి స్వార్థ ఎలా చెప్పాలనేది ఇష్టపడాలి. మనం వాళ్ళకి ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇలాంటి ఉపవాసం చేస్తే నాకు ఇష్టమని దేవుడు చెప్పాడు. అర్థమైందా? ఇది మరి వాళ్ళలోను ఎల్లప్పుడూ చాండాల మాటలే వస్తావు అమ్మ మనకి వాళ్ళతో మనకేం పని, వాళ్ళకి పక్కన పెట్టు. మనం చూసుకుందాం, వాళ్ళది పక్కన పెట్టు. మనదేదో మనం చూసుకోవాలి. మనం ఎలాగున్నామో అది మనం చూసుకోవాలి. నా మాటలు సరిగ్గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. నేను ఎవరితో ఎలా మాట్లాడుతున్నా మనం చెక్ చేసుకోవాలి. ఎదుటి వాడితో మనకు అనవసరం. ఎదుటి వాళ్ళకి కేవలం ప్రార్థన చేయాలి తప్ప ఎదుటోడు అలాగా అని మనము అనకూడదు. ఓకేనా? సరే, ఇప్పుడు 9 ప్రాధాన్యతలు ఇప్పుడు మేము నేర్చుకున్నాము. ఈ 9 ప్రాధాన్యతలు మరలా రేపు కానీ ఎల్లుండి కానీ అడుగుతాను. మళ్ళీ మేము చెప్పాలా? ఓకేనా? 9 ప్రాధాన్యతలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా. ఈ 9 ప్రాధాన్యతలు మళ్ళీ నేను అడుగుతాను, అప్పుడు మీరు చెప్పాలా? ఓకేనా? ప్రార్థించుకుందాం. తిరునాథమ్మ గారు ప్రార్థన చేస్తారో మనం ఏకమేద్దామా? మీరే చేయండి. ఒక్క నిమిషం అమ్మా. మీరే చేయండి. రాదమ్మా ప్రార్థన మీకు? ఓకే, నేనే చేయాలి. నేను చేసుకోలేనని మీకు చెప్పింది.